ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం మరి ఒక ఉపమాన రీతిగా యేసు ప్రభు వారు చెప్పిన ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాం. ఈ దినం మరి లూకాసు వార్త 15వ అధ్యాయం మరి 11 నుంచి రాయబడుతున్న మాటలు ఏంటి అంటే, మరి ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా. కాబట్టి మరి ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులు మరి పెద్ద కుమారుడైతే మరి తండ్రితో ఉన్నాడు, చిన్న కుమారుడు అడుగుతూ ఉన్నాడు, నీకు చాలా ఆస్తి ఉంది, మరి ఉన్న ఆస్తిలో లేక ఉన్న భాగంలో నా భాగం నాకు ఇచ్చేసేయి, నేనేమైనా నాకు ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతానని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మరి తనకి ఎలాంటి ఆలోచన కలుగుతూ ఉంది అని ఇక్కడ చూస్తూ ఉన్నామంటే, ఒక తండ్రికున్న ఆస్తిని తండ్రి ఇష్టం లేకుండా తనకు నచ్చినట్లుగా బ్రతకాలని ఒక ఆశ ఆ కుమారుడికి వచ్చిందంట. మరి దినాల్లో చూస్తే మరి ఆ యొక్క లేకపోతే వారి దగ్గర ఉన్న ఆస్తిని కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న బలాన్ని కానీ యవ్వన పిల్లలు లేకపోతే చిన్న పిల్లలు వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతకాలనే ఒక ఆశ వాళ్ళకి వస్తూ ఉంది. కాబట్టి అందుకే చిన్న కుమారుడికి ఒక ఆశ వచ్చిందంట. తండ్రి మరి తనకున్నటువంటి రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టి ఎలాగైనా సరే తండ్రి ఆర్డర్లో ఉంచుకోవాలని తండ్రి ఆశపడతా ఉన్నప్పుడు తండ్రికి ఉన్న ఆ యొక్క ఆశనంతా తీసేయాలని చిన్న కుమారుడికి ఆలోచన వచ్చిందంట. తండ్రి ఇష్టం నేను నెరవేర్చకూడదు, తండ్రి ఆలోచన నేను చేయకూడదు, తండ్రికి ఉన్నవన్నీ కూడా నేను కోరికలు నేను తీర్చకూడదు, ఎందుకంటే నా కోరికలు చాలా చాలా ఉన్నతంగా ఉన్నాయి అని కుమారుడు అనుకున్నాడంట. ఎందుకంటే కుమారుడు చాలా హైఫైగా బ్రతకాలని తనకున్న ఆస్తితో, మరి తండ్రి అయితే జ్ఞానంగా ఎలా నా కుమారుడు మరి నాకున్న వాటితో ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తూ ఉన్నాడు తండ్రి కదా. ఈ దినాల్లో తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండని ఎంతగానో వాళ్ళు ఆశపడతా ఉన్నారు. కానీ పిల్లలు ఎలా ఉన్నారు అంటే వీళ్ళకేం తెలీదు, తల్లిదండ్రులకి ఏం తెలీదు. వీళ్ళకి ఈ చాలా పాతకాలపు సంగతులు చెప్తారు మనకి. ఇప్పుడు అన్నీ అప్డేట్స్గా వస్తున్నాయి. ఇంకా చాలా సంగతులు చూస్తూ ఉన్నారు. ఇంకా మీడియా ద్వారా మరి వైఫై ద్వారా ఇంకా అనేకమైన యూట్యూబుల ద్వారా గూగుల్ సెర్చ్ ద్వారా ఇంకా అనేక జ్ఞానాన్ని నేర్చుకుంటా ఉన్నారు. ఇంకా లోకంలో ఉన్న చూడకూడనివి మరి ఎన్నో సంగతులు చూస్తూ ఉన్నారు. వెళ్ళకూడని ప్లేసులకి వెళ్తూ ఉన్నారు. కానీ తల్లిదండ్రులు ఇష్టపడరు కదా, వాటికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు, వాటి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. కాబట్టి ఇవన్నీ పిల్లలకి నచ్చట్ల. అందుకే చిన్న కుమారుడు కూడా ఆ దినాల్లో నచ్చకుండా ఉందంట. అందుకని యేసుప్రభు వారు ఉపమాన రీతిగా ఈ వాక్యాన్ని ఈ కథను చెప్తా వచ్చారు. జరిగిన సంగతి యేసుప్రభు వారు చెప్తా వచ్చారు. ఈ దినాల్లో కూడా పిల్లలు ఎలా ఉన్నారంటే వారి హృదయం వారిష్టం, వారి ఆలోచన వారిష్టం. అలాగే ఈ కుమారుడు కూడా ఎలా ఉన్నాడంటే నా ఇష్టం, నాకు ఇవ్వాల్సిన భాగం నాకు ఇచ్చే. తండ్రి ఏమిచ్చాడంటే తండ్రి కుమారుడిని పుట్టించాడు, ఆ పుట్టించిన బలం నా ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు తండ్రి సంపాదించాడు, కుమారుల కోసం పిల్లల కోసం సంపాదించాడు. సంపాదించిన సంపాదన కుమారుడు ఏమంటున్నాడంటే నా ఇష్టం అంటున్నాడు కదా. తండ్రికి ఉన్న భాగం మరి కుమారులకి ఇష్టమే. కుమారులకి ఎంతో స్వతంత్రత ఉంటుంది. కానీ ఆ స్వతంత్రత ఈ చిన్న కుమారుడు ఎలా ఉపయోగించుకున్నాడో చూద్దామా మరి. కాబట్టి ఈ చిన్న కుమారుడు ఎలా ఉపయోగించుకున్నాడంటే లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనంలో రాయబడతా ఉంది. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయాను
కాబట్టి చిన్న కుమారుడు ఎలా ఉన్నాడంటే తండ్రికి దూరం అయిపోతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏమనంటే, దేవునిని నిరాకరించువాడు, లేకపోతే దేవునిని తృణీకరించువాడు, లేకపోతే దేవుని ఆజ్ఞకు లోబడని వాడు ఎలా అయిపోతాడంటే గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటాడంట. కాబట్టి అలాగే ఇతను ఎలా ఉన్నాడంటే ఆస్తి తీసుకెళ్ళి దుర్వ్యాపారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క స్నేహితులతో మరి అందుకనే రాయబడతా ఉంది, కీర్తనలు 1వ అధ్యాయంలో రాయబడతా ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక. కాబట్టి ఆయన ఈ చిన్న కుమారుడు తనకి తండ్రి దగ్గర తీసుకెళ్ళిన బలం కాబట్టి ధనం ఇంకా సమయం అంతా తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తండ్రి దగ్గర ఉంటే బలం ఎంత ఉపయోగించాలో తండ్రికి తెలుసు, కుమారుని యొక్క బలం ఎంత ఉందో తండ్రికి తెలుసు. కానీ కుమారుడు దగ్గరున్న ఆస్తి లేకపోతే సంపాదన ఇచ్చిన ధనం ఎంతవరకు ఖర్చు పెడితే నా కుమారుడికి మేలో తండ్రికి తెలుసు కదా. తండ్రి ఎందుకంటే అవన్నీ మరి సహించుకుంటూ అన్నీ ఓర్చుకుంటూ వాటన్నిటిని చేస్తూ వచ్చిన తండ్రి కాబట్టి తండ్రికి తెలుసు. ఇప్పుడు ఎవరి ఆలోచన కుమారుడు తోసేస్తున్నాడంటే తండ్రి ఆలోచన తోసేస్తున్నాడు, తండ్రి స్నేహం త్రోసేస్తున్నాడు. తండ్రితో ఉండాల్సిన బాంధవ్యం, తల్లిదండ్రులతో ఉండాల్సిన బాంధవ్యాన్ని తెగ్గొట్టేసుకుంటున్నారు. ఎందుకంటే సమయం, ఇంట్లోనే ఉంటారు కానీ సమయం ఇవ్వరు. దేనికి సమయం ఇస్తున్నారంటే చదువుకోవడానికి, మంచిదే, కానీ మరి సెల్ ఫోన్స్ చూడటానికి, విలాసాలకు వెళ్ళిపోవడానికి, ఇంకా ఆయా రకమైన పరిస్థితులతో, ఇంకా ఫ్రెండ్స్, ఎందుకంటే మరి తల్లిదండ్రులతో లేని ఎంజాయ్మెంట్ అంతా ఎవరితో ఉందనుకుంటున్నారంటే పిల్లలు ఈ దినాల్లో ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అయితే మాలాగుంటారు, మేము చెప్పినట్టే వింటారు, మాకెవ్వరు ఎదురు చెప్పరు కదా, అలాగే ఉంటారు కదా పిల్లలు. ఇంకా ఫ్రెండ్స్ అయితే ఎంతో మాతో మేమేం చెప్తే అదే చాలా సంతోషిస్తారు, అదే మంచిది అంటారు. కానీ తల్లిదండ్రులు ఏమంటారు, కాదు అలా చేయకూడదు అంటారు కదా. కాబట్టి అందుకనే చాలామంది పిల్లలకి ఆ మాట నచ్చట్ల. అందుకే పిల్లలు చాలామంది కూడా మరి వారికి నచ్చినట్టుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. అందుకే యేసుప్రభు వారు చెప్పారు, ఆ దినాల్లో ఉన్న ఆ చిన్న కుమారుడు అలాగే చేయడాన్ని బట్టి, తన ఇష్టాన్ని జరిగించడాన్ని బట్టి ఎంత నష్టపోయినాడో ఒకసారి చూస్తే ఇక్కడ ఆయన ఏం చేశాడంటే మరి దుర్వ్యాపారానికి పాడు చేశాడు. లోకాల్లోకి వెళ్తే లోకమంతా ఎట్లా ఉందంటే దుష్టుని చేతిలో ఉంది. సెల్ ఫోన్ మరి మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి చెడును, దుర్వ్యాపారాన్ని, దుర్వ్యసనాలను లేకపోతే చెడును చూడటానికి ఒకవేళ ఇష్టపడితే, కాబట్టి లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. దుష్టుని యొక్క ఆలోచనలతో నింపబడటానికి ఒకవేళ ప్రయాణం చేసి, ఒకవేళ ఆలోచించడానికి ఇష్టపడితే తల్లిదండ్రుల స్నేహం లేకపోతే ఇంటివారి స్నేహాన్ని విడిచిపెట్టువాడంట గాలిని స్వతంత్రించుకుంటాడని సామెతల్లో రాయబడతా ఉంది. కాబట్టి ఇంటివారి స్నేహాన్ని, తల్లిదండ్రుల స్నేహాన్ని, తల్లిదండ్రుల యొక్క బంధాన్ని ఒకవేళ విడిచిపెట్టడానికి ఇష్టపడితే పిల్లలు ఎలా ఉంటారు అంటే గాలికి చెదరగొట్టు పొట్టు. అంటే గాలిలో ఒక పొట్టు పోసేస్తే ఎలా ఉంటుంది, మళ్ళీ వస్తుందా, రాదు. అది ఎక్కడన్నా పట్టుకోగలమా, పట్టుకోలేం. కాబట్టి అలాగా చెదిరిపోతారు. కాబట్టి అందుకనే ఇతనికి ఆ విషయం తెలియక ఇంకా ఖర్చు పెడతా ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 14వ వచనంలో రాయబడతా ఉంది, అదంతయు ఖర్చు చేసిన తరువాత. కాబట్టి అంతా ఖర్చు అయిపోయింది. ఏమేం ఖర్చు అయింది ఆ చిన్న కుమారుడికని మనం చూస్తే అక్కడ చిన్న కుమారుడికి ఖర్చు అయింది తన యొక్క బలం ఖర్చు అయిపోయింది. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే, తల్లిదండ్రుల బంధంలో, స్నేహంలో, తల్లిదండ్రుల ఆజ్ఞకు లోబడితే, కట్టడకు లోబడితే మరి నిజంగా ఎంత బలంగా ఉండేవాడో. కానీ బలం పోయింది, సమయం పోయింది. ఎందుకంటే తను ఏ సమయానికి ఏదేది చేయాలి, ఏదేది చదువుకోవాలి, ఎలా ఉండాలి, ఏమేమి నేర్చుకోవాలి ఇన్ టైంలో మరి సమయం అయిపోతే, వయసు అయిపోతే ఒకవేళ ఆ వయసుకి మరలా ఆ సమయాన్ని రీచ్ చేయలేం. ఏదన్నా చదువుకోవాలి, లేకపోతే ఏదన్నా క్లాస్ ఫస్ట్ రావాలి, క్లాస్లో ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఇయర్
దాటిపోయిద్ది. కానీ సమయాన్ని కోల్పోయాడు ఆ కుమారుడు. సమయాన్ని వృధా చేసుకొని పాడు చేసుకున్నాడు. ఇంకా తనకిచ్చిన ధనాన్ని, తనని నమ్మి తల్లిదండ్రులు కాలేజీలకి, స్కూల్స్కి, ఇంకా యూనివర్సిటీస్కి, అనేక ప్రదేశాలకు పంపిస్తూ ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారంటే దుర్వ్యాపారానికి, అంటే దుర్వ్యసనాలకి, దుర్స్నేహాలకి, దుష్ట స్నేహం మంచి నడవడికను మరి పాడు చేస్తుందంట. కాబట్టి మంచి నడవడిక నడుస్తున్న బాలుడు నిజంగా దుర్వ్యాపారానికి, దుర్వ్యసనాలకి ఎప్పుడైతే బానిసగా మారిపోతారో, అందుకనే స్నేహితులంట ఎంతో మంచి వాళ్ళై ఉండాలంట. యెహోవా యందు భయభక్తులు గలవారితో స్నేహం చేయాలి. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దారిలో నుండి తొలగిపోవడం రాయబడతా ఉంది. అందుకే ఇతను ఎంతగా నేర్పిస్తున్నా కూడా నేర్చుకోని వానిగా తన సమయాన్ని, తన బలాన్ని, తన ఇచ్చినటువంటి మరి పరిస్థితులన్నిటినీ ఎలా వాడాడంటే దుర్వ్యాపారానికి, చెడు స్నేహానికి బానిసైపోతా వచ్చాడు. అందుకనే ఆ బానిసైపోయిన ఆ యొక్క ఫలితం, ఆ యొక్క పరిస్థితి తనకి ఎలా మారిపోయిందని ఇక్కడ చూస్తూ ఉన్నామంటే, మరి లూకాసు వార్త 15వ అధ్యాయం 15వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే, ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను, అతడు పందుల మేపుటకు తన పొలంలోనికి వానిని ఒకని చెంతకు చేరాడంట. ఎలా అంటే తనకి మరి బలం అయిపోయింది, సమయం అయిపోయింది. సమయంలో ఏ వయసులో చేయాల్సిన పనిని ఆ వయసులో చేయలేకపోతా వచ్చినప్పుడు పిల్లవాళ్ళు, లేకపోతే పిల్లలు, ఆడపిల్లలు ఇంకా ఎంతో సమయం చెడు స్నేహం, చెడు చూపులు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, మరి దుష్టుల ఆలోచనల చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే వీటన్నిటినీ చేస్తూ మరి అతను ఏం చేశాడంటే ఎక్కడ చేరాడు అంటే ఒకరిని చెంత చేరాడు. అతని దగ్గర ఏముందంటే పందులు కాసే మరి స్థలం ఉందంట. ఎక్కడుంది? వాళ్ళ ఇంట్లో ఎక్కడ అతనికి స్థలం ఇవ్వాల. ఎందుకంటే చెడు హృదయంతో, చెడు చూపులతో, చెడు నడవడికలతో ఉన్నవారిని ఎవరినైనా మనం గౌరవిస్తామా? గౌరవించం. కాబట్టి అలాగే ఇతను అతను చేర్చుకున్నాడు కానీ అతని ఏమి ఇవ్వలేకపోయాడంటే ఒక మంచి ప్లేస్లో వాళ్ళ ఇంట్లో ఉంచుకోలేకపోయాడు. ఎందుకంటే ఇట్లాంటి చెడు హృదయం కలిగిన వ్యక్తి, చెడు మాటలు కలిగిన వ్యక్తి ఇతరులను కూడా పాడు చేస్తాడని అతన్ని చేర్చుకోలే. అందుకే అతనికి ఏ ప్లేస్ ఇచ్చాడు అంటే చిన్న కుమారుడికి ఆ యొక్క వాడు మరి తన పొలములోనికి వానిని పంపాను. అక్కడ పొలంలో ఏమున్నాయంటే పందులు మేపుతా ఉన్నారంట. పందులు మేపే పొలం, పందులు మేపే స్థలానికి అతన్ని పంపించేశారు. ఎందుకంటే అతను కొన్నటువంటి మరి సమయాన్ని, బలాన్ని, తనకున్నటువంటి పరిస్థితులన్నిటినీ తను నిర్లక్ష్యం చేయడానికి కారణం చేత అతను ఎక్కడికి త్రోసివేయబడ్డాడంటే ఆ పందులు ఉన్న పొలంలోనికి వెళ్ళాడు. పందులు మేపే పరిస్థితికి అతను వచ్చేసాడు. పందులు మేపే పరిస్థితికి వచ్చినప్పుడు తనకేం దొరకలేదంటే తినడానికి అన్నం దొరకలా. ఎందుకంటే తనకున్నవన్నీ ఖాళీ చేసుకున్నాడు, తనకున్నవన్నీ వ్యయపరుచుకున్నాడు, వ్యర్థం చేసుకున్నాడు. ఆ కారణం చేత అతనికి ఏం జరిగిందంటే మరి ఆకలి దప్పులకు బానిసైపోయాడు. ఆకలి దప్పులతో అతను బాధపడవలసిన అవసరం వచ్చేసింది. కాబట్టి అందుకనే ఈ దుర్వ్యసనాలు, ఈ దుర్పాపాలు, ఈ భయంకరమైన వ్యసనాలతో కూడిన ఈ పరిస్థితులు మరి కొంత ఎంజాయ్మెంట్గానే ఉంటాయి, కానీ చూడటానికి చాలా సంతోషంగా, హైఫైగా ఫ్రెండ్స్ పొగుడుతారు, సంతోషంగా ఉంటారు. సినిమాలు, షికార్లు, చక్కగా బలం ఉన్నంత వరకు, ఇంకా ధనం ఉన్నంత వరకు, మరి నీ సమయం ఉన్నంత వరకే ఇవన్నీ జరుగుతాయి. కానీ ఎటు దారి తీస్తుంది అంటే ఒక పందులుండే ఒక పొలం. అంటే ఏంటి అదంటే నిజంగా వ్యసనంతో కూడిన పరిస్థితి వాసన కొట్టే పరిస్థితికి తీసుకెళ్ళిద్ది, మరి కంపు కొట్టే పరిస్థితికి తీసుకెళ్ళిద్ది.
ఇంకా సరైన బట్టలు లేవంట అప్పటికి, ఇంకా సరైన స్థలంలో ఉండలేకపోతున్నాడు. ఆ కారణం చేత అతనికి ఏం కలిగిందంటే మరి దుఃఖం, ఎంతో దుఃఖపడతా ఉన్నాడు. దుఃఖపడితే ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే అన్నీ పోగొట్టుకున్నాక మరి దుఃఖపడతా ఉన్నాడు, వేదన పడతా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఎంత వేదన పడతా ఉన్నాడంటే ఆ పందులు తినే పట్టు కూడా సరిగ్గా భోజనానికి అందడం లేదన్న బాధలోకి ఆ కుమారుడు వచ్చేసాడు. అప్పుడు అతను ఆలోచిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 15:17 రాయబడతా ఉంది, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్దకు ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. తన తండ్రి ఇల్లు గుర్తొచ్చిందంట. కాబట్టి అందుకనే తన తండ్రి ఇంటికి వెళ్ళాలి, నేను చేసినంత పాపం, నేను చేసినంత తప్పు అని తెలుసుకున్నాడు. కాబట్టి అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడు. కాబట్టి అతనికి ఏమో కలిగిందంటే బుద్ధి వచ్చింది. నెబుకద్నెజర్ రాజుకి మరి గర్వించిన రాజుకు బుద్ధి వచ్చినట్లుగా ఇతనికి కూడా బుద్ధి వచ్చింది. కాబట్టి అందుకనే మరి ఆ అతిక్రమాలన్నీ ఒప్పుకునే ఒక బుద్ధి కలిగింది తనకి. ఎందుకంటే నా తండ్రి ఇంట్లో సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, సంతోషంగా నా తండ్రి నన్ను చూసేవాళ్ళు. కానీ నా తండ్రిని లెక్క చేయకుండా, నా తండ్రిని ఇష్టపడకుండా, నా తండ్రి యొక్క ఆజ్ఞలు లేకపోతే నా తండ్రి యొక్క గద్దింపును నేను వినకుండా, సరైన విధానంలో నేను బ్రతకకుండా, చదువుకోకుండా, మరి చేయాల్సిన పనులు నా తండ్రి చెప్పినట్టు చేయకుండా, నా తండ్రి చెప్పిన ఆజ్ఞలకు నేను లోబడకుండా ఎంతగానో నేను నా తండ్రిని దుఃఖపెట్టాను, నా తల్లిదండ్రులను బాధ పెట్టాను, నా ఇంటి వారిని బాధ పెట్టాను అనే ఒక దుఃఖం అతనికి కలుగుతూ వచ్చిందంట. కలుగుతూ వచ్చినప్పుడు అతను ఏమనుకుంటున్నాడంటే మరి లూకాసు వార్త 15:18 రాయబడతా ఉంది, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. కాబట్టి అతను ఏమనుకుంటున్నాడంటే నా తండ్రి యొద్దకు వెళ్ళాలి అని ఆశపడతా ఉన్నాడు. తండ్రి యొద్దకు వెళితే తండ్రి ఏం చేస్తాడంటే పాపములు క్షమించుటకు యేసు ప్రభుకు అధికారం ఉందంట. అలాగే తల్లిదండ్రులకు కూడా మరి పిల్లలు చేసిన తప్పులు వెంటనే క్షమించే హృదయం ఉందంట. అందుకనే ఇక్కడ ఆయన వెంటనే అనుకున్నాడంట, చిన్న కుమారుడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతా. ఎందుకంటే తండ్రి యొద్దకు వెళితే ఆ చేసిన పాప దోషాలన్నీ క్షమించబడతాయి, చేసిన పాపాలన్నీ కనికరించబడతాననే ఒక మంచి హృదయం అతనికి కలిగిందంట. కాబట్టి ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే ఈ కథ ద్వారా మీరు దేవుడు మాట్లాడాడని నమ్ముతున్నారో, వెంటనే ఒప్పుకుంటే, యేసు ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, నేను నిజంగానే ఈ పాప స్థితి నుంచి లేచి ఈ యొక్క దుర్వ్యసనాలు, దుర్పాపాలు, ఇంకా ఆయా రకమైన స్నేహాలు, స్నేహ బంధాలతో, లోక స్నేహం దేవునితో వైరం, కాబట్టి లోకస్తులతో లేకపోతే లోక స్నేహంతో, చెడు స్నేహంతో, చెడువు చూస్తూ, చెడు మాట్లాడుతూ, తాగుతూ, తింటూ లోకంలో ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నాను అనుకున్నానయ్యా. కానీ వాటన్నిటి నుంచి నేను దూరంగా ఉండాలని ఆశపడుతున్నాను. ఇదిగో జరగబోయే విపత్తు, ఒకవేళ నేను కూర్చున్న ప్లేస్లో నేను ఇవన్నీ చేస్తూ ఉంటే ఒకనొక దినాన నాకు జరగబోతున్న భయంకరమైన పరిస్థితి ఇదా అని ఎవరైతే మరి ఆలోచిస్తూ ఉన్నారో, తెలుసుకుంటా ఉన్నారో, ఈ దినమే, ఇప్పుడే ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ దినమే రక్షణ దినమంట. ఈ దినమే అనుకూల సమయం, ఇప్పుడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నేడను సమయం ఉండగానే మరి ఈ మంచి కార్యాన్ని అంగీకరించాలి. కాబట్టి అంగీకరిస్తే ఏం జరిగింది ఇతనికి అంటే మరి ఆయన క్షమాపణ మరి పొందుతూ ఉన్నాడు. ఏమనంటే మరి 18 రాయబడతా ఉంది, వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తేని. కాబట్టి ఎందుకు ఈ చిన్న కుమారుడు పరలోకమునకును
నీకును అంటున్నాడు. అంటే మరి పుట్టించిన మన తండ్రికి మనం పాపం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకెంతో సమయాన్ని మరి దేవుడు మనల్ని పుట్టించాడు. మన అవయవాలన్నీ ఆయన కలగజేసుకున్నాడు. ఆయన చేతులు మనల్ని నిర్మించని సృష్టికర్త చేత మనం సృజించబడ్డాం. సృష్టికర్తకి ఇష్టమైన కార్యాలను మనం చేయకుండా ఉన్నాం. కాబట్టి సృష్టికర్త దగ్గరికి రాకుండా దూరమైపోతూ ఉన్నాం. మన నాసికా రంధ్రాల్లో ఊపిరి ఊదిన ఆయన్ని, ఇంకా మన కోసం తన ప్రాణాన్నే మరి పణంగా పెట్టి ఆ సిలువలో మన కోసం ఆయన ఆ క్రయధనాన్ని చెల్లించారు. ఆయన మరి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మరి నాగల చాళ్లవలే దున్నించుకోవడానికి పరలోక తండ్రి ఇష్టపడ్డాడు. మనల్ని సృజించిన తండ్రి ఇష్టపడ్డాడు. అవేమి చూడకుండా అపవిత్రతలోనికి వెళ్ళిపోయి పవిత్రుడైన దేవుని వైపు చూడకుండా ఎంతో పాపం చేసాం ఎంతకాలం. కాబట్టి అందుకనే ఈ యొక్క కుమారుడు ఏమంటున్నాడంటే, చిన్న కుమారుడు, పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను. పరలోకానికి విరోధమైన పాపం అంటే పుట్టించిన మనల్ని సృజించిన సృష్టికర్తకు ఎదుట మనం పాపం చేస్తున్నాం. ఎందుకంటే పరలోక తండ్రి మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ నా కుమారుడు ఎప్పటికైనా వస్తాడు, ఇదిగో ఈ నా కుమారుడు లోకంలో నష్టపోతా ఉన్నాడు, నీరసించిపోతా ఉన్నాడు, అలసిపోతాడు, శత్రువైన అపవాది పట్టి పీడించి అనేక రకమైన ప్రలోభాలను చూపించి, బలాన్ని చూపించి, ధనాన్ని చూపించి, మరి ఇంకా ఆయా రకమైన పరిస్థితులన్నీ అందంగా చూపించి అందమైన ప్రదేశాలకు తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో నుండి నా కుమారుణ్ణి అలసట చెందించి తోసేయబోతున్నాడు అని పరలోక తండ్రికి తెలుసు. అందుకనే మరి కుమారుడు ఒప్పుకుంటా ఉన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు మరి మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. కాబట్టి అందుకనే మన పాపాలను యేసయ్యా, నేను నిజంగానే సృష్టికర్తవైన మీరు నన్ను సృజించారయ్యా, నిజంగా మరి మీరు నిర్మించిన ఈ యొక్క అవయవాల చేత నేను పాపం చేశానయ్యా, చూడరానివి చూశాను, వెళ్ళరాని చోటుకు వెళ్ళాను, చెయ్యరాని పనులు ఈ చేతులతో చేశానయ్యా, నా హృదయం అంతా వ్యర్థమైన వాటితో నింపుకున్నానయ్యా, నేను ఎంతో పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఎందుకంటే పరలోకమునకు విరోధముగా పాపం చేస్తే పరలోకానికి వెళ్ళలేం కదా. ఎవరన్నా ఎక్కడన్నా విరోధమైన భావన పెట్టుకుంటే వాళ్ళు ఇంట్లోకి రానిస్తామా మనం? కాబట్టి విరోధమైన భావంతో ఉంటే స్నేహం చేస్తామా? చెయ్యం. అలాగే పరలోకానికి విరోధంగా ఉంటే పరమండలానికి, పరలోకానికి, దేవదేవుని దగ్గరికి, ఆ నిత్యరాజ్యం దగ్గరికి, నిత్యము నివసించే స్థలానికి, నిత్యము మన యొక్క ఊపిరి జీవం నిత్యముండే ఆ స్థలానికి వెళ్ళలేం. విరోధమైపోతా ఉన్నాం. అందుకనే కుమారుడు ఒప్పుకుంటా ఉన్నాడు, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశానయ్యా. నిజంగా మనం పరలోకపు తండ్రికి, మనల్ని సృజించిన తండ్రికి, మన కోసం తను తాను అప్పగించుకొని సిలువ వేయబడి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచిన తండ్రికి నిజంగా మనం మొట్టమొదట మన పాపాన్ని ఒప్పుకుంటే నిజంగా మనుషులందరూ కూడా, తల్లిదండ్రులు, మిగిలిన వారందరూ కూడా క్షమించుటకు వారికి సిద్ధమైన మనస్సును దేవుడిస్తారు. అందుకని ఇక్కడ కుమారుడు ఒప్పుకుంటా ఉన్నాడు. ఒప్పుకొని పరలోకానికి నేను విరోధంగా పాపము చేసి తినీక మీదట నేను పాపము చేయకుండా నాకు సహాయం చెయ్యయ్యా, నాకేక ఆ పాపం జోలి వెళ్ళకుండా నాకు మీరే సహాయం చేయండి అని నిజంగా చిన్న కుమారుడు వేడుకున్నప్పుడు మరి తండ్రి ప్రేమను ఎలా ఉందో చూద్దామా. మరి తండ్రి ప్రేమ ఎలా ఉంది అంటే మరి 15వ అధ్యాయం 20వ వచనంలో రాయబడతా ఉంది, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికిరపడి, తండ్రి చూస్తూ ఉన్నాడంట. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిది అంటే నిజంగా కుమారుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి కుమారుడికి ఏమైద్ది, కుమారుడు ఎలా బ్రతకగలడు, కుమారుడు చెడు హృదయంతో వెళ్ళాడు, ఎలా జరిగిద్దోనని తండ్రి ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉన్నాడంట. యేసు ప్రభువారు కూడా మరి మన కోసం హెబ్రీకి రాసిన పత్రిక
5:7 రాయబడతా ఉంది. ఆయన ఉపవాసంతో కన్నీళ్లు విడుచు తండ్రి అంగీకరించబట్టానికి రోదన చేస్తూ ఉన్నాడంట. మన కోసం మానక రోదన చేస్తాం. తండ్రి దగ్గర విజ్ఞాపనకర్తగా ఉన్నారంట. కాబట్టి తల్లిదండ్రుల యొక్క బాధ ఎంత భయంకరమైందంటే పిల్లల విషయంలో నిజంగా వాళ్ళు సరిగ్గా భోజనం చేయరు, వారు మంచి మనసుతో లేకపోతే వాళ్ళు మంచి భావనతో, లేకపోతే వాళ్ళ మంచి మాటలతో, నడవడికతో పిల్లలు ఒకవేళ లేకపోతే తల్లిదండ్రులు ఎంతో వేదన. వాళ్ళు సరిగ్గా భోజనం చేయక వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మంచిగా ఉంటారు, ఎప్పుడు మంచిగా మాట్లాడతారు, ఎప్పుడు మంచిగా చదువుకుంటారు, ఎప్పుడు మంచి నడవడికతో ఉంటారు, ఇదే భావనతో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. మన పరలోకపు తండ్రి కూడా అదే భావనతో ఉంటున్నారు. అందుకే ఇక్కడ తండ్రి ప్రేమ చూస్తే వెంటనే కనికెర పడతాడంట. తండ్రి కనికెరం గల దేవుడు, ఆయన కనికెర సంపన్నుడు, కనికెరమందు ఐశ్వర్యత కలిగిన దేవుడు. కాబట్టి అందుకనే ఆయన కనికెరమునంతా కుమారుడి మీద చూపిస్తూ వచ్చాడు. కుమారుడి మీద చూపించి ఏం చేస్తున్నాడంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. కుమారుడు నిజంగా ఎవరన్నా మనకి వ్యతిరేకంగా చేస్తే ఎంత కోప్పడతామో, వద్దు ఇంకెప్పుడు ఇతన్ని లేకపోతే ఈమెని వీళ్ళని ఎప్పుడూ మనం చూడకూడదు. ఎందుకంటే వీళ్ళు మనల్ని చాలా దూషించి వెళ్ళారు, ద్వేషించి వెళ్ళారు, వీళ్ళతో అసలు ఎప్పుడు పలకరించకూడదు అనుకుంటాం. వాళ్ళు ఎప్పుడు చూడకూడదు, చచ్చిపోయిందా చూడకూడదు అనుకుంటాం. ఎందుకంటే వ్యతిరేకించిన పరిస్థితిని చూసి. కానీ ఇక్కడ తండ్రి ఏం చేస్తాడంటే తండ్రి ప్రేమ దేవుడు చూపిస్తూ ఉన్నాడు, తల్లిదండ్రులు చూపిస్తూ ఉన్నారు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొనను. అందుకే మరి వాక్యంలో రాయబడతా ఉంది, కీర్తనలు రాసిన గ్రంథం 103వ అధ్యాయంలో రాయబడతా ఉంది. ఆ యొక్క ప్రేమ ఎలాంటిది అంటే 13వ వచనంలో రాయబడతా ఉంది, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తల్లిదండ్రులు ఎలాగా జాలిపడతారో భయభక్తులు గల వారి ఎడల యెహోవా జాలిపడును. కాబట్టి అందుకనే ఎలాంటి జాలి చూపిస్తున్నాడంటే కనికెరపడే జాలి. అంటే ఏమాత్రం కూడా మరి ముందున్న సమయంలో నువ్వు ఎలా చేసావు, అలా చేసావు, మరి నన్ను అలా అన్నావు, ఇలా అన్నావని ఇక మునుపటి సంగతులు ఏమీ జ్ఞాపకం చేసుకోకుండా, అందుకే మన పాపాలన్నీ అంట అగాధ సముద్రంలో పడవేస్తాడంట. ఆయన వీపు వెనకాల వేసుకుంటాడంట దేవుడు. అలాగే తల్లిదండ్రులు కూడా ఎలా ఉన్నారంటే కనికిరంతో నింపబడతారు, ముద్దు పెట్టుకొని. కుమారుడికి ఇంకా ఏం చేస్తున్నాడంటే మరి ఇక్కడ రాయబడతా ఉంది 22వ వచనంలో రాయబడతా ఉంది, 15వ అధ్యాయంలో సువార్త 22వ వచనం, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి. కాబట్టి ప్రశస్త వస్త్రాలు మరి, కాబట్టి అందుకే అక్కడున్న మరి సామాన్య వస్త్రాలు, ఇతను చాలా పందులున్న పొలంలో ఉండొచ్చాడు, చాలా కంపు కొడుతున్నాడు అని తండ్రి ఏం చేశాడంటే మరి ఏదో ఒకటి వేయండి అని అనలేదు. కానీ తండ్రి అంటున్నాడంట ప్రశస్త వస్త్రాలు. ఎక్కడ ఉన్న మానవుణ్ణి లేకపోతే ఎక్కడున్న చెడిపోయిన కుమారుణ్ణి తీసుకొని వస్తూ ఉన్నాడంటే లూకాసు వార్త 40వ అధ్యాయంలో రాయబడతా ఉంది. కీర్తనలు 40వ అధ్యాయంలో రాయబడతా ఉంది 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. కాబట్టి నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి, ఎవరు ఆ జిగటగల దొంగ ఊబిలో నుండి బయటికి తీసుకురాలేరు. అలాంటి వారిని తీసుకొని వచ్చి దేవుడు ఇప్పుడు ఏమిస్తున్నారు, తల్లిదండ్రులు ఏమిస్తారు అని ఉందంటే ప్రశస్తమైన వస్త్రాలు. అంటే వాల్యుబుల్ దుస్తులు, వాల్యుబుల్తో కూడుకున్న పరిస్థితులు, వాల్యుబుల్తో కూడుకున్న మరి ఎక్విప్మెంట్స్ మరి కుమారులకు ఇవ్వాలని తల్లిదండ్రులు చాలా చాలా ఆశపడతా ఉన్నారు. కాబట్టి అందుకనే అవన్నీ పోగొట్టుకొని తిరిగిన కుమారుడికి ఇస్తున్న భాగ్యం ఏంటంటే క్షమాపణ పొందుకున్న కుమారునికి, మరి పశ్చాత్తాపపడిన కుమారుడికి ఎటువంటి వస్త్రాలను కుమారుడికి
మరి తండ్రి ఇస్తున్నాడంటే, పరలోకపు తండ్రి ఏమిస్తారంటే పరలోకము నుండి వచ్చిన వస్త్రాలు, సన్ననార బట్టలు, ఇంకా ఏమిస్తారంటే రక్షణనే వస్త్రాలు. పరలోకపు తండ్రి ఏమిస్తారంటే మనకి సన్ననార బట్టలు, అంటే ప్రశస్తమైన రక్షణ వస్త్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని తమ వస్త్రములు తొడుగుకొనిరి. కాబట్టి అందుకనే ఏ చాకలి చలువ చేయలేని వస్త్రాలు. ఎలాగంటే ఈ భూలోకంలో ఉన్న వస్త్రాలన్నీ ఎంతో గొప్పవి కనిపించవచ్చు, కానీ ప్రపంచ దేశాలలో ఉన్న వస్త్రాలు, ఎక్కడెక్కడున్న వస్త్రాలు కూడా ప్రశస్తమైనవి కావచ్చేమో, కానీ పరలోకపు తండ్రి దగ్గర పశ్చాత్తాపడితే, నిజంగా అయ్యా నీవు నా కోసం ఇంతగా మరి ప్రేమిస్తున్నారు, ఎంతగా కనికెరపడుతున్నారు, ఎంతగా నా కొరకు క్రయధనం చెల్లించారని పరలోక తండ్రి దగ్గర గనక మనం పశ్చాత్తాపడి ఆయన కనికెరం దగ్గరికి వస్తే మనకిచ్చే వస్త్రాలు ఎలాంటివి అంటే, ఆ పరలోక తండ్రి ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ పరలోకము నుండి పంపబడిన ఎంతో విలువైన వస్త్రాలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ ప్రశస్త రక్తంలో కడగబడిన, ఉతకబడిన ఆ వస్త్రాలను ఆ కుమారునికి కుమార్తెకి తండ్రి తొడిగిస్తారంట. అందుకని త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి, కాబట్టి ఉంగరం పెడతానంటున్నారు. ఏ ఉంగరం అంటే ఇప్పటి వరకు తనకు నచ్చినట్టుగా, తనకు మెచ్చుకున్నట్లుగా, తనకి నచ్చిన ఐఫైగా బ్రతుకుతూ వచ్చాడు, లోకంలో బ్రతుకుతూ వచ్చాడు. లోకముద్రలన్నీ వేసుకుంటూ ఉన్నారు కదా, టాటూ వేసుకొని నచ్చినట్టుగా నచ్చిన ప్లేసుల్లో ఓ నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని చెప్పుకుంటా తిరుగుతూ ఉన్నారు. కండల మీద, లేకపోతే భుజాల మీద, చేతుల మీద మచ్చలు వేయించుకొని, టాటూస్ వేయించుకొని ఎంతగానో మరి తిరుగుతూ ఉన్నారు. కానీ దేవుడేసే ఈ పెట్టే ఉంగరం ఎలాంటిది అంటే పరలోకపు ముద్ర. నేను నిన్ను ముద్రాయుంగరముగా చేసుకొనుచున్నాను. కాబట్టి ఒక క్వాలిటీ, లేకపోతే ఒక దేశానికి చెందిన వ్యక్తిగా, లేకపోతే ఒక వ్యక్తికి నువ్వు చెందావు అనడానికి ఒక గుర్తులుగా అందుకనే రాయబడతా ఉంది. హగ్గై రాసిన గ్రంథంలో రాయబడతా ఉంది ఏంటంటే, నేను నిన్ను ముద్రా ఉంగరముగా చేసుకొని ఉన్నాను. హగ్గై రాసిన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో రాయబడతా ఉంది. మరి ఇక్కడ నేను నిన్ను తీసుకొని ముద్రా ఉంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. కాబట్టి ముద్రా ఉంగరం దేనికి చూపిస్తూ ఉందంటే రాజకుమారునికి గుర్తుగా చూపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరికి, లోకానికి, లేకపోతే సాతాను సంబంధమైన వాటికి, సాతాను సంబంధమైన వాటితో చెందిన వానిగా నీవు లోకంలో ఉండవుగానే నిన్ను చూడగానే తెలిసిపోతుంది ఏంటంటే నువ్వు రాజుగారి యొక్క కుమార్తెవి, కుమారుడివి అని కదా. చాలామంది ఉంగరాల్లో నేమ్స్ రాయించుకుంటారు. ఆ నేమ్స్ని బట్టి అర్థమైపోతుంది. లేకపోతే పెట్టుకున్న ఉంగరాన్ని బట్టి, ముద్రను బట్టి నీవెవరువో, ఏ కేటగిరీకి చెందావో, ఏ వంశానికి చెందావో, ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి చెందావో అర్థమైపోతుంది. కాబట్టి అందుకే పరలోకపు ముద్ర. కాబట్టి అందుకని తండ్రి యొక్క ప్రేమ ఎలాగా ఉంది అంటే చక్కటి ఉంగరం, ముద్రా ఉంగరాన్ని ఆ కుమారుడికి మరి యొక్క తండ్రి పెట్టి ఉన్నాడు. ఇంకొకటి చూసినట్లయితే ఈయన యొక్క ప్రేమ ఎలా ఉంది అంటే, ఇంకా పాదరక్షకులు, పాదములకు చెప్పులు తొడిగించి, కాబట్టి ఈ కాళ్ళను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, లేక కుమారుని యొక్క పాదాలు అలిసిపోయినాయి, తిరిగి తిరిగి లోకంలో ఈ కాళ్ళు ఏమైపోతాయంటే నొప్పులు వచ్చేస్తాయి. ఇంకా అలసిపోయి ఇంకా నడవలేని పరిస్థితికి కుమారుడు వచ్చేసాడు. కాబట్టి అందుకనే తండ్రి యొక్క ప్రేమ ఏంటంటే ఈ కాళ్ళను బలపరచాలని, ఈ కాళ్ళను ఇంకా బలవంతమైన కాళ్ళుగా చేయాలని. అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క పాదాల చేతంట తన పరలోక తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క కాళ్ళను మరి లేడి కాళ్ళ వలె చేస్తాడంట. ఆయన యొక్క
మన కాళ్ళను ఎత్తైన స్థలంలో నిలబెడతాడంట. ఎందుకంటే ఎత్తైన స్థలంలో నిలబడితే ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. అందుకే ఈ కుమారుడి యొక్క పాదరక్షకులు, పాదాలకు చెప్పులు తొడిగించడానికి గల కారణం ఏంటి అంటే తండ్రి యొక్క ప్రేమ. మరి ఆ పాదాలకి పాదరక్షకులు లేకపోతే చెప్పులు తొడిగిస్తే కుమారుడికి ఏమైందంటే తప్పకుండా మరి దెబ్బలు తగలకుండా, ఇంకా కుమారుడి యొక్క కాళ్ళు సుందరంగా చేయబడాలని, ఈ కుమారుని యొక్క కాళ్ళ చేత ఇంకా ఏం చేయాలంటే శీఘ్రంగా ఈ సాతానుణ్ణి తన కుమారుని కాళ్ళ కింద చితకద్రొక్కాలని తండ్రికి ఆశ. ఏ కుమారుణ్ణైతే పాడు చేసేసాడో ఆలోచనల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా హృదయాన్ని పాడు చేశాడో, ఏవేవి చూడరానివి చూపించాడో, ఏవి వెళ్ళరాని స్థలాలకి ఎలాగా సాతానుడు హృదయాన్ని ప్రేరేపించి, తలంపులను ప్రేరేపించి నువ్వు చెడు చేయి, నీకేం కాదు, నీవెక్కడైనా మాట్లాడు, ఏమైనా చేయని సాతానుడు ఎక్కడెక్కడికైతే తన కుమారుణ్ణి తిప్పాడో ఇప్పుడు ఏం చేస్తాడంటే తండ్రి అదే కాళ్ళ చేత, అదే కుమారుని కాళ్ళ చేత చెప్పులు తొడిగించి, అదే కుమారుని కాళ్ళకి చెప్పులు తొడిగించి ఏం చేస్తాడంటే సాతానుణ్ణి, ఏ చెడుతనం చేయించిన సాతానుడిని కాళ్ళ కింద చితకద్రొక్కుతాడంట. అందుకే సమాధానకర్తయ్యకు దేవుడు శీఘ్రముగా మీ కాళ్ళ కింద అపవాదిని చితకద్రొక్కి ఉన్నాడు. కాబట్టి రోమాపత్రిక 16:20 రాయబడతా ఉంది, ఈ కుమారునికి చెప్పులు తొడిగించడానికి గల కారణం ఏంటంటే రక్షణనే వస్త్రాలు వేసుకొని, ముద్రా ఉంగరం తీసుకొని, అధికారాలు తీసుకొని, దేవుని యొక్క అధికారం, తండ్రి యొక్క అధికారం, ఇదిగో ఇప్పుడు నేను తండ్రితో ఉన్నాను, ఇప్పుడు ఇదిగో నా తండ్రి యొక్క బలంతో ఉన్నాను, నా తండ్రి ఆలోచనతో ఉన్నాను, నా తండ్రి చెప్పినట్టే చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి ఇప్పుడు తండ్రి యొక్క బలం నాకుంది, తండ్రి యొక్క అండ నాకుంది, తండ్రి యొక్క స్నేహం నాకుంది, తండ్రి యొక్క ఆలోచన నాకుంది, తండ్రి వచ్చే పైనుండి వచ్చే పరలోకం నుండి వచ్చే జ్ఞానం, భూలోకంలో నా తండ్రిని సంతోషపెట్టిన ఆశీర్వాదం నాకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు సాతానుడేమీ చెయ్యలేడు, విరోధం కలిగిన స్నేహితులేమీ చెయ్యలేరు అని కుమారుడు ఒప్పుకున్నాడు. తండ్రికి ఎంత సంతోషం, ఇలాంటి కుమారుడిని చూస్తే తండ్రికి, ఇంత తల్లిదండ్రులకి ఎంత సంతోషం, మనల్ని పుట్టించిన పరలోకపు తండ్రికి ఎంతో సంతోషం. అందుకే అక్కడ మరి రాయబడతా ఉంది దేవుని వాక్యంలో, మరి ఈయన కుమారుడు చనిపోయి బ్రతికేను, తప్పిపోయి దొరికెను. 15వ అధ్యాయం లోకాసు సువార్త 24వ వచనంలో రాయబడతా ఉంది, చనిపోయాడు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను ఆయన క్రీస్తుతో కూడా క్షమించుటకు అధికారము కలిగిన యేసుక్రీస్తు మరి చనిపోయి తిరిగి లేచారు గనుక, చనిపోయి తిరిగి లేచారు. ఇంకెన్నడూ ఆ కుమారుడు చనిపోడు. దేనికి చనిపోడంటే పాపానికి చచ్చిపోడు. పాపానికి చనిపోయిన వ్యక్తి ఇంకా ఆ పాపంలోకి వెళ్ళి అదే యొక్క పాపంతో చచ్చిపోడు. ఇంకా అతను ఎక్కడుంటాడంటే నిత్య జీవం. ఎందుకంటే తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు యుగ యుగములు జీవించువాడు. ఈ లోకపు తండ్రులు నిజంగా కొంతకాలమే ఉండొచ్చేమో కానీ, ఒకవేళ ఈ లోకపు తండ్రులు విడిచిపెట్టచ్చేమో కానీ, పరలోక తండ్రి, క్షమించుటకు అధికారం గల తండ్రి, ఇంకా కనికెరపడే తండ్రి, కుమారుడు అల్లంత దూరానున్నప్పుడే కనిపెడుతూ ఉన్నాడు. ఆయన కళ్ళు క్షీణిస్తూ ఉన్నాయంట, ఆయన తల వెంట్రుకలు మరి తడిచిపోతూ ఉన్నాయంట. ఎందుకంటే రాయబడతా ఉంది, తలుపు యొద్ద నుండి ఆయన తట్టుచున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఎంతమంది అయితే వింటా ఉన్నారో, నిజమే, దేవునికి దూరంగా ఉంటున్నాను, కుటుంబస్తులతో దూరంగా ఉంటున్నాను, నేను తప్పు చేస్తూ ఉన్నాను, నా పాపాలు క్షమించయ్యా అని యేసు ప్రభు దగ్గర ఎవరైతే ఒప్పుకుంటారో వెంటనే ఆయన క్షమిస్తారు. వెంటనే ఆయన హస్తం మిమ్ములను తాకుతుంది. ఆ హస్తం ఆయన మన మీద ఉంచుతారు, కనికెర పడతారు. ఇదిగో ఈ నా బిడ్డకి ప్రశస్త వస్త్రాలు కావాలి, మురికి వస్త్రాలు, మురికి ఆలోచనలు, మురికి చూపులు, వ్యర్థమైన చూపులు అవన్నీ
మరి సాతానుడు కలిగిస్తున్నవన్నీ నా బిడ్డ మీద ఉండకుండునుగాక అని ఆయన పలుకుతారు. వెంటనే అవన్నీ పోతవి. వెంటనే ఏమొస్తాయంటే అధికారం గల ఉంగరం, అధికారం గల ఆత్మ, దేవునిచ్చే ప్రశస్తమైన ఆత్మ, పవిత్రమైన ఆత్మ, పైనుండి పంపబడిన జ్ఞానం, పరలోక తండ్రి ఇచ్చే జ్ఞానం అంట. పైనుండి పంపబడే జ్ఞానం పవిత్రమైనది, ఎంతో జ్ఞానవంతమైనది, లోబడునది. అలాంటి జ్ఞానాన్ని చదువులో వివేకం కలిగిన హృదయం ఇచ్చి, ఇంకా భవిష్యత్ దినాలలో ఇంకా అనేక పరిస్థితుల మధ్యకి వెళ్తున్నప్పుడు జ్ఞానవంతుడైన కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును. కాబట్టి బుద్ధిహీనుడైన కుమారుడు తన తల్లికి దుఃఖం కలిగించును. కాబట్టి దుఃఖపెట్టకూడదు నా తల్లిదండ్రుల్ని, పరలోక తండ్రిని నేను దుఃఖపెట్టకూడదు అని ఒకవేళ తీర్మానించుకున్నట్లయితే పరలోక తండ్రి అంటా ఉన్నాడు, ఈయన కుమారుడు. కాబట్టి ఎవరైనా ఈయన బాగా ఉన్నతమైన తండ్రి ఉండి ఇదిగో ఇతను నా కుమారుడు అంటే ఏమవుతుందంటే వెంటనే తండ్రికి ఉన్న ఆస్తి అంతటికి హక్కుదారుడవుతాడు. అలాగే పరలోక తండ్రి మరి భూమిని ఆకాశాన్ని అందున్న సమస్తము సృజించిన ఆ గొప్ప తండ్రి కుమారులు, ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులను సంతోషపెట్టే కుమార్తెలుగా ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నాతో పాటు సదాకాలం ఉండే భాగ్యాన్ని నా కుమారుడికి నేను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అట్టి కృపతో నింపబడి ఈ దైవాశీర్వాదాలు పొందవలనని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది నా కంటత వాక్యం ఏంటంటే, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారందరూ సంతోషపడసాగిరి. లుకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనంలో రాయబడతా ఉంది. నిజంగా మన ద్వారా మరి మీ ద్వారా ఎవరైతే తీర్మానించుకున్నారట్టి వారి ద్వారా పరలోక తండ్రికి, కుటుంబానికి, కుటుంబంలో ఉన్నవారికి, తల్లిదండ్రులకి సంతోషం, అట్టి సంతోషంతో నింపబడినట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ఎవరైతే తీర్మానించుకున్నారో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎంతో నమ్మదగిన దేవుడవయ్యా. చిన్న కుమారుడు ఏ రీతిగా అయితే మరి ప్రభా తప్పిపోయినాడో, ప్రభా ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినాడో, దుర్వ్యాపారానికి వెళ్ళిపోయినాడో, ఆ నా కుమారుడు తండ్రి నిజంగా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి నాయన మీరెంతో కనికిరపడినారు, ఎంతో కరుణించినారు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చినారు, ప్రశస్తమైన మరి ప్రభ ముద్ర ఉంగరాన్ని పెట్టినారు తండ్రి. పాదరక్షకులు, చెప్పులు తొడిగించినారు, వాటికి గుర్తయిన వాటిని ప్రభా అలాగ బ్రతుకున్నట్లు ప్రభా నా తండ్రి అయ్యా ఎవరైతే అట్టి తీర్మానం చేసుకున్నారో ప్రభా వారందరినీ కూడా మీరు కనికరించండి. మీ తీర్మానంలో నిలిచి ఉండి తండ్రితో సదాకాలం ఉండే భాగ్యం, కుటుంబాలతో సంతోషించే కృప బిడ్డలకు అందరికీ మాకును దయచేయవలసిందని వేడుకుంటూ, ఇట్టి కృప చనిపోయి బ్రతికి తప్పిపోయి దొరికిన కుమారుని యొక్క సంతోషంతో మా ప్రియులు మేము బ్రతుకున్నట్లుగా, నిత్య రాజ్యములో ఉండునట్లుగా తీర్మానించుకున్న వారిని, ఇంకా నా తండ్రి తీర్మానించుకోకుండా కఠినపరుచుకుంటున్న వారిని కూడా కృప చూపి నడిపించవలసిందిగా వేడుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమును అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ దినం మనము మరి ఒక మంచి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానంలో మరి ఎంతో క్షమించే తండ్రి, తప్పిపోయిన కుమారుణ్ణి క్షమించగలిగిన తండ్రి గురించి మనం నేర్చుకున్నాము. మరి ఈరోజు మరి దాని గురించి ఒక చిన్న పాట నేర్చుకుందాం. అయ్యో నా చిన్న గొర్రె తప్పిపోయింది, కొండ కోన వెతకి తెచ్చుకున్నాను. అయ్యో నా చిన్న గొర్రె తప్పిపోయింది, కొండ కోన వెతకి తెచ్చుకున్నాను. నాతోటి కాపరులు రండి రండి, నాతోటి కాపరులు రండి రండి,
నాతో కూడా మీరు సంతోషించండి, నాతో కూడా మీరు సంతోషించండి. అయ్యో నా చిన్న బిడ్డ తప్పిపోయాడు, వెదకలేదు వెళ్ళలేదు ప్రార్థించాను. అయ్యో నా చిన్న బిడ్డ తప్పిపోయాడు, వెదకలేదు వెళ్ళలేదు ప్రార్థించాను. అదిగదిగో వాడే వస్తున్నాడు, అదిగదిగో వాడే వస్తున్నాడు. రండి మనమందరం విందు చేద్దాము, రండి మనమందరం విందు చేద్దాము. విన్నారు కదా పిల్లలు, మరి ఈ యొక్క తప్పిపోయిన కుమారుణ్ణి ఎంతో ప్రేమతో క్షమించగలిగిన తండ్రి గురించి. మరి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి స్టోరీస్ మీకు ఈ చిన్నారుల నేస్తం ద్వారా అందించాలని మేము కోరుకుంటున్నాం. తప్పక మరి వన్ వే ఛానల్ ద్వారా ప్రతి శనివారం సాయంత్రము 5 గంటలకు ప్రసారం అవుతున్నాయి చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదములు పొందగలరు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. స్నేహితుడే సయ్యా.